అతను మేము అడిగే సమయానికి అతను దగ్గర నుంచి ఒక చంపాను అనే భావన అయితే అతనిలో లేదండి. చాలా మూర్ఖత్వంగా చాలా నేను ఇన్నోసెంట్ అనేటట్టుగా ఉన్నాడు తప్ప ఈ హత్య నేను చేశానని లేడు. ఎందుకంటే అతనికి అంత ధైర్యం ఉందంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్తోనే ఈ హత్య చేశాడు. ఎందుకంటే అతనికి చాలా కాస్ట్లీ బైక్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎంక్వైరీ చేస్తే ఆ బైకులు కూడా లేవు. అలాగే అతను ఇంటి దగ్గర వెళ్ళేటప్పటికి మేము బీరువాలో ఓపెన్ చేసేటప్పుడు చూస్తే అతని బీరువాలో ఒక జత బట్టలు కూడా లేవు. అతని ఇంట్లో సామాన్లు కూడా లేవు. ఇతను ఆల్రెడీ 2 నెలల నుంచి కూడా ప్లాన్ చేసుకొని ఉన్నాడంట. మౌనికని ఎలా చంపాలి అని మౌనికని చంపుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం ఇన్నర్బిట్ మాల్లోని వీడియో మేము కూడా ప్రెస్ మీట్లో చూసాము. ఆమె బుర్ర ఎక్కడైతే గాయం ఉందని చెప్పేసి ఆ పాప కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వివరించడం కూడా మేము విన్నాము. దీని ద్వారా మేము చూసుకుంటే అతను రవీంద్ర అనే అంతకుడు ఎవరైతే మౌనిక అని చెప్పాడో ఆ రవీంద్ర ఆల్రెడీ చంపాలని ప్లాన్ చేసుకున్నాడంటే ఒకళ్ళ ద్వారా ఇది సాధ్యం కాదు. ఇతను వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇతనికంటే కఠినంగా శిక్ష పడాలి. ఇతనికి ఏ శిక్ష అయితే పడిందో ప్రజలందరికీ కూడా తెలియపరిస్తేనే కానీ ఈ శిక్ష ఇలా చేస్తే ఇటువంటి శిక్ష పడుతుంది. ఇలా చేయకూడదు. ఏదన్నా పెద్దల సమస్యలోనో పోలీసు వాళ్ళ సమస్యలోనో ఇంకెవరి సమస్యలోనో తేల్చుకొని ఇటువంటి సాల్వ్ చేసుకునే ఆలోచన ఈ రోజు ఉన్నటువంటి ఉన్నత అధికారులు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి భయం పుట్టించాలి. ఈ శిక్ష పడి ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తారని చెప్పేసి తెలుసుకుంటున్నాం.